న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నేటితో ముగిసిన నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చివరి రోజు నామినేషన్ దాఖలు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి జానకి. మున్సిపల్ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచన. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రంను కలెక్టర్ విజయేంద్ర బోయి శుక్రవారం సందర్శించారు. నామినేషన్ స్వీకరణ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశారా, వార్డు స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే పై అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, అనవసర తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియలో నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. శుక్రవారం చివరి రోజు అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా అప్రమత్తతో విధులు నిర్వహించాలని సూచించారు. కాగా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు అన్ని పార్టీల వారు ఎన్నికల నియమావళిని తూచ తప్పకుండా పాటించాలని అన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్న వారు నిర్ణీత గడువులోపు బీఫారం సమర్పించాలని, లేని పక్షంలో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్నందున ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిగా శ్రద్ధగా విని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన పొందాలని తెలిపారు. ఏవైనా సందేహాలు ఏర్పడితే ప్రిసైడింగ్ అధికారులకు అందజేసిన కరదీపికను జాగ్రత్తగా అధ్యయనం చేసి చట్టబద్ధంగా, స్వేచ్ఛాయుతంగా మరియు నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే తమకు కేటాయించిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు సకాలంలో చేరుకొని ఫామ్ 12కు సంబంధించిన అన్ని ఎన్నికల సామగ్రిని పూర్తిగా పరిశీలించి ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా నిర్ధారించుకోవాలని సూచించారు. తమకు కేటాయించిన సిబ్బందిని సమన్వయంతో సమీకరించి అందరూ కలిసికట్టుగా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఎన్నికల స్టంట్ మాత్రమే అని మహబూబ్ నగర్ ప్రెస్ మీట్లో ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రజలను మోసం చేయడానికి ఏదో ఒక అంశాన్ని తెరపైకి తేవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా మొదలైందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అండర్స్టాండింగ్ పాలిటిక్ ఉందని ఆరోపించారు. కాళేశ్వరం ఈ-కార్ రేస్ నివేదికలు వచ్చినా 2 ఏళ్లుగా చర్యలు లేవని ప్రశ్నించారు. ఎన్నికల వేళ మాత్రమే సిట్ నోటీసులు గుర్తుకు రావడం అనుమానాస్పదమన్నారు. కాంగ్రెస్కు చర్యలు తీసుకునే చిత్తశుద్ధి లేదని, ఇవన్నీ ఎన్నికల నాటకాలని విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మబోరని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ అభివృద్ధి కేంద్రంతోనే సాధ్యమని, కార్పొరేషన్పై బీజేపీ జెండా ఎగరవేయాలని, బీజేపీ మేయర్కు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మోసం చేయడంలో సిద్ధహస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు
కేసీఆర్ కు నోటీస్ అనే ప్రధాన వార్త పత్రికల్లో కనిపిస్తాం. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అందరికి మనకు? ఇది ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్. తర్వాత ఏమున్నది మళ్ళా ఈ ఇంత మున్సిపల్ ఎలక్షన్లు అయితే మళ్ళా ఎక్కడికక్కడ దాని కథ బంద్. కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పైన ఇది పెద్ద ఎత్తున ఒక ఎన్నికల స్టంట్ గా మాత్రమే దీన్ని మనం అందరం కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాం. 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు అనేక అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీలు జరిగినాయి, ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చినాయి. కాళేశ్వరం పైన కానీ, అదేవిధంగా కార్ రేసుల పైన కానీ అనేక రకాలుగా ఈరోజు ఎన్నో ధరణిలో అనేక భూ కుంభకోణాలు జరిగినాయి. ఫోన్ ట్యాంపరింగ్ అనేది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది కథ. ఇప్పుడే మున్సిపాలిటీ ఎన్నికల లోపలనే గుర్తుకొచ్చింది సిట్టు నోటీసులు ఇవ్వాలి, సిట్టుకు నోటీసులు ఇవ్వాలి అనేటటువంటి ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది? ఇది కేవలం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండింగ్ తో మళ్ళీ కాంగ్రెస్ నే గెలిపించుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ప్రజల్ని మోసం చేయడానికి మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ఇవాళ పెద్ద ఎత్తున యూత్ వస్తా ఉన్నారు. ప్రజల లోపల భావన భారతీయ జనతా పార్టీని గెలిపించాలన్నదంటే దాన్ని మిస్గైడ్ చేయడానికి, దాన్ని నిజంగా ఏదో వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి ఒక నాటకం మాత్రమే ఆడుతున్నారు. ప్రజలందరూ కూడా వీటిని గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ ఒక్క ఆరోపణ మీద ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒక్క చర్యనన్నా ఉన్నదా? ఏ ఒక్క చర్యనన్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందా? ఈ ఎన్నికల స్టంట్ మాత్రమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ దీన్ని గమనించండి. వీళ్ళ ఎన్నికల స్టంట్ గమనించి ప్రజలు ఇద్దరిని కూడా తిప్పి కొట్టండి. ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండు పార్టీలను కూడా తిప్పి కొట్టండి అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అర్బన్ ఏరియాస్ లో కానీ, ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు కానీ, రైళ్లు కానీ, అనేక అభివృద్ధి పనులు, విద్య కానీ, వైద్యం కానీ అనేక రంగాల్లో ఈరోజు నిధులు ఇస్తున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే ఇలా మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఈరోజు మనకి ఇది కార్పొరేషన్ అయింది. మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్ నగర్ చుట్టుముట్టు కూడా నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది, బైపాస్ల నిర్మాణం జరుగుతుంది. మహబూబ్ నగర్ కి కొత్త బైపాస్ మళ్ళీ ఒకటి మనం శాంక్షన్ చేయించినాం. నేను మళ్ళా ఈ గ్రామాలు అంటే టౌన్ లోంచి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా రౌండ్ గా ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి కూడా బైపాస్ ఉండాలని, ఇరువైపులా ఉండాలని మళ్ళీ ఒక బైపాస్ లో శాంక్షన్ చేయించిన. టౌన్ లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ట్రైన్ మనకు రైల్వే గేట్లు పడుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతున్నది. కాబట్టి రైల్వే ఆర్ఓబి కావాలి ఇక్కడ అని చెప్పి ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు వీరన్నపేట కానీ, తిమ్మసానిపల్లి కానీ, బోయపల్లి కానీ, టీడీగుట్ట కానీ, అదేవిధంగా మోతీనగర్ లో ఫుటో బ్రిడ్జ్ కానీ, దేవరకద్రలో అంటే అక్కడ ఆల్రెడీ ఆర్ఓబి ఉంది దేవరకద్రలో. కానీ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి దాటాలంటే ప్రతిసారి చాలా ఇబ్బంది పడతా ఉందని అక్కడ కూడా లో హైట్ తో మనం సబ్వేని అక్కడ నిర్మాణం చేపట్టాలని అది కూడా శాంక్షన్ అయింది దేవరకద్రది. సో ఇవాళ ఇన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల ద్వారా విద్య పట్ల యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ భవనాలకు నిర్మాణం 120 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది. ఈరోజు నవోదయ స్కూల్ తీసుకొచ్చినాం మన జిల్లాకి. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇలా మనం పర్సువేషన్ చేస్తా ఉన్నాం. సో మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా మహబూబ్ నగర్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి గతంలో జరిగిన అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున మున్సిపాలిటీ నిధులు ఇచ్చింది. మున్సిపాలిటీలో దాదాపు 100 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టినారు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో కూడా. సో నేను ప్రజలందరూ కోరుతా ఉన్నా,
మహబూబ్ నగర్ పట్టణ ప్రజల్ని మొట్టమొదటిసారిగా ఇది కార్పొరేషన్ అయింది మహబూబ్ నగర్ టౌన్. దీనికి అన్ని పక్కల కూడా అభివృద్ధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంకా జరగాల్సింది చాలా ఉంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించండి. మహబూబ్ నగర్ కానీ మేయర్ అంటే మేయర్ కాబోతారు రేపొద్దున కార్పొరేషన్ లో. ఈ ఫస్ట్ కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించి భారతీయ జనతా పార్టీ జెండాని మహబూబ్ నగర్ కార్పొరేషన్ పైన ఎగిరేటటువంటి విధంగా పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. వీళ్ళు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా దయచేసి ప్రజలు పట్టణ ప్రజలు కాబట్టి అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి స్టంట్లకు ఎన్నికల స్టంట్లకు మోసపోకుండా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని నేను పట్టణ ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన స్పీకర్ గారు, మరి స్పీకర్ గారు మరి ఆయన చెప్పిన మాటనే అబద్ధమని ఈరోజు స్పీకర్ గారు చెప్తారా? అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఒక స్థానంలో కూర్చొని ఈరోజు అబద్ధాలు చెప్పేటటువంటి స్థాయికి దిగజాలంటే వాళ్ళు రాజీనామా చేయమనండి. వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయమనండి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి మార్పించుకున్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వారందరితో రాజీనామాలు చేయించండి. రాజీనామా చేయించి మీరు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేపియండి. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేపించి మళ్ళీ ఎన్నికలు జరపండి. కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి గెలిపించుకునండి. అంతే తప్ప ప్రజల్ని కోట్లనే మోసం చేస్తున్నారు మీరు. ఈవెన్ స్పీకర్ గారు కూడా కోట్లను మోసం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది? ఒక డైలాగ్ ఉంది. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, నేను ఎవరో పెట్టిన సోషల్ మీడియా, పార్టీలు మారిన వాళ్ళను అసలు దాని గురించి ఆయన ఏం డిస్కషన్ చేసిండు, ఏం మాట్లాడు ఒకసారి రిమైండ్ చేసుకొని చూడండి. రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు కదని రాహుల్ గాంధీ గారు తను మాట్లాడిన మాటలను ఒకసారి చూసుకోవాలి. అటువంటి వాటికైతే తావియకూడదు. పార్టీలు మారితే ఇట్లా చేయాలి అట్లా చేయాలని డైలాగులు కొట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు అంతకు. మరి ఈరోజు బరాబర్ పార్టీలు మార్చుకున్నారు. వాళ్ళు చేసిన పని వాళ్ళ టిఆర్ఎస్ చేసిన పని, ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు? మార్పు అని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మార్పు ఉందని అడుగుతున్నా. వాళ్ళకు మీకున్న మార్పు ఏంది? ఎక్కడ మార్పు? వాళ్ళు కాంగ్రెస్ లో ఇతర పార్టీల టీడీపీలో గెలిచిన వాళ్ళని ఆ రోజు మార్చుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువాలు కప్పుకున్నారు, వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ లో గెలిచిన వాళ్ళు మీరు కండువాలు కప్పి మీ పార్టీలకు మార్చుకున్నారు. వాళ్లకు మీకు తేడా ఏంది? మార్పు ఎక్కడ అని అడుగుతున్నా నేను. ఎక్కడ మార్పు? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ తుంగలో దొక్కి మళ్ళీ కొత్త హామీలని ఎలక్షన్లు వచ్చినాయంటేనే వీళ్ళకు శంకుస్థాపనలు గుర్తుకొస్తాయి. ఎలక్షన్లు వస్తే సీసీ రోడ్లు గుర్తుకొస్తాయి. అప్పటికప్పుడు రాత్రి పోయి టెంకాయలు కొడతాం. పొద్దున్న లేస్తే ఏముండదు, మన ఎలక్షన్లు అయినాక ఏముండదు. పట్టణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. రాత్రులు వచ్చి వాళ్ళు శిలాఫలకాలు పెట్టి రాళ్లు కొట్టిపోతే వాళ్ళన్నీ మిమ్మల్ని మోసం చేయడానికే. ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు ఇప్పటికిప్పుడు రాత్రులు శిలాఫలకాలు కొట్టి టెంకాయలు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారు? కేవలం మోసం చేయడం తప్పితే వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చేస్తున్న ప్రత్యక్ష మోసమి అసలు ఎట్లా అసలు ఎథిక్స్ అనేవి లేవు రాజకీయాలు. ఎథిక్లెస్ అయిపోయింది పాలిటిక్స్. ఒక పార్టీ నుంచి గెలిచినాక ఆ పార్టీలో ఉండి పనిచేయండి, లేదా రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి. అంతే తప్ప ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మేము పార్టీలు ఇష్టం ఉన్నట్లు ప్రజల్ని మోసం చేస్తామంటే ప్రజా తీర్పుకు విరుద్ధం.
మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చివరి రోజు నామినేషన్ దాఖలు సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి శుక్రవారం మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, అభ్యర్థుల నాయకులు మరియు వారి అనుచరులు నిబంధనలకు లోబడి వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. నామినేషన్ ప్రక్రియ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట అదనపు బలగాలు మోహరించాలని పోలీసు అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నారాయణపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులకు ఎంపీ శ్రీమతి డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. నేటితో నామినేషన్ గడువు ముగిసిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతి ఓటరును కలిసి మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అంతా ఒకలాగుంటే ఈ కొన అంతా బార్డర్ అంతా కూడా రాయచూరు బార్డర్ అంతా కూడా వెనుకబడినట్టు, కర్ణాటక బార్డర్ అంతా కూడా ఇట్లా వెనుకబడినటువంటి ఒక ప్రాంతంగానే ఇంకా మిగిలి ఉండడం కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. గతంలో ఎంతోమంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ కూడా మన జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకోలేని విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రోడ్లు కానీ, రైల్వే మార్గాలు కానీ, కొత్త రైళ్లు కానీ, ఆర్ఓబీలు కానీ, ఆర్యూబీలు కానీ, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటే ఆ బ్లాక్ స్పాట్స్ను తొలగిస్తూ యాక్సిడెంట్స్కు తావు లేకుండా చేసేటటువంటి విధంగా వాటి నిర్మాణమే కానీ, అన్నిట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల యొక్క ఆధునీకరణ కానీ, ఎయిర్పోర్టులుగా రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రతి రైల్వే స్టేషన్ని కూడా ఇవాళ ఆధునీకరిస్తున్నటువంటి విషయం కానీ, గ్రామాభివృద్ధికి, పట్టణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులే కానీ, విద్యా వైద్య రంగంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి నిధులే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈరోజు పిఎంసి స్కూల్లే కానీ, అన్ని రంగాల్లో ఈరోజు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నిధులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఈ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి ఈ మున్సిపాలిటీకి అవసరమైనటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్టును మనం తయారు చేసుకొని ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ద్వారా ప్రణాళికాబద్ధంగా ఈ మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం పార్లమెంటు సభ్యురాలుగా
నాకు కలిగించాలని ఈ యొక్క మున్సిపాలిటీని భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని పట్టణ ప్రజలకు మరోసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ వినపం చేస్తా ఉన్నాను. అభివృద్ధే లక్ష్యంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కూడా మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ ఆశీర్వదిస్తారని కూడా నేను ఆశిస్తూ అందరికీ కూడా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ ఇవాళ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ మంచి విజయాన్ని పొందాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ వాళ్ళకి ఒక గొప్ప విజయాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు కమలం ఏ విధంగా వికసిస్తుందో అదేవిధంగా వికసిత్ భారత్ అనేటటువంటి ఆ లక్ష్యాన్ని మనం అందరం కూడా కమలాన్ని ఇక్కడ వికసింపచేసి ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని చెప్పి అందరం కలిసి ముందుకు నడుద్దామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈ అభివృద్ధి వికసిత్ భారత్ లక్ష్యం కేవలం కమల వికాసంతోనే సాధ్యమవుతుంది కాబట్టి మీ అందరి సహకారం కూడా అందించాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుతాను. ఇక్కడ కూడా మనకు అమృత్ పథకం ద్వారా నిధులు శాంక్షన్ అయినాయి. పట్టణంలో ఉన్నటువంటి ఇది ఫేజ్ 1 కంటిన్యూస్గా అమృత్ పథకం కింద నిధులు ఈ పట్టణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే వరకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా అమృత్ కింద నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా విడుదలైంది. మరి నేను ఈ ప్రాంతపు ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మహబూబ్నగర్లో ఉన్నటువంటి 7 మంది మహబూబ్నగర్ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నరేంద్ర మోదీ గారు మళ్ళొకసారి ప్రధానమంత్రి కావాలని, 3వసారి ప్రధానమంత్రిగా వారే ఉండాలని వారందరూ నన్ను భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన నన్ను ఆశీర్వదించి ఇక్కడ పార్లమెంటు సభ్యురాలుగా నన్ను గెలిపించారు. కాబట్టి నేను వారిని అందరినీ కోరుతా ఉన్నా, నాకు ఒక బాధ్యతను మీరు అందరూ ఇచ్చినటువంటి నేపథ్యంలో నేను కూడా ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వహించాలనేటటువంటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో మన మున్సిపాలిటీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే ఈ ప్రాంత పార్లమెంటు సభ్యురాలిగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతు కృషి పూర్తిగా చేస్తాను. కాబట్టి మీరందరూ అవకాశాన్ని నారాయణపేటలో కానీ, మక్తల్లో కానీ, ఇటు కోస్గిలో కానీ, మద్దూరులో కానీ, అటు అమర్చింతలో కానీ, ఆత్మకూరులో కానీ, ఇటు కొడంగల్లో కానీ, అటు మహబూబ్నగర్లో కానీ, దేవరకద్రలో కానీ, భూత్పూర్లో కానీ, షాద్నగర్లో కానీ, కొత్తకోటలో కానీ, వనపర్తిలో కానీ, పెబ్బేల్లో కానీ, గద్వాల్లో కానీ, ఐజలో కానీ, అలంపూర్లో కానీ, వడ్డేపల్లి అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో కూడా అటు నాగరికందులు కావచ్చు, అదేవిధంగా కొల్లాపూర్ కావచ్చు, అటు అచ్చంపేట కావచ్చు, అటు ఆమన్గల్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అట్లా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఈరోజు ప్రజలు ఆదరించి భారతీయ జనతా పార్టీకి మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయాన్ని అందించండి అని చెప్పి నేను ప్రజల్ని కోరుతా ఉన్నా. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఓటర్స్ని ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి ప్రతి ఒక్క ఓటరు నేను విన్నపం చేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా నారాయణపేటలో ఈరోజు నారాయణపేటలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నారాయణపేట మున్సిపాలిటీలో అత్యధిక మెజార్టీతో మా పార్టీ కౌన్సిలర్లందరినీ గెలిపించాలని, నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో నేను కృషి చేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించాలని, నన్ను ఆశీర్వదించినట్లుగానే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలని, పార్లమెంటు సభ్యురాలుగా అరుణమ్మ ఉండాలని మీరు ఏ విధంగా ఆశీర్వదించినారో అదేవిధంగా ఈరోజు మున్సిపాలిటీలో కూడా
భారతీయ జనతా పార్టీ ఉండాలి, మా నారాయణపేట పట్టణం అభివృద్ధి చెందాలి, అరుణమ్మ దీనికి ఎంపీగా మా నారాయణపేటని బాగు చేయాలనేటటువంటి ఆలోచనతో మీరందరూ కూడా నాకు సహకరించి ఈ మున్సిపాలిటీలో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మనందరినీ నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను కోరుతా ఉన్నా. నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసిందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. నారాయణపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా అన్ని 24 వార్డులకు బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని స్పష్టం చేశారు. రిజర్వేషన్ ప్రక్రియలో బీసీలకు 18 స్థానాలు, ఎస్సీలకు 4 స్థానాలు, ఒక ఎస్టీ, ఒక అన్రిజర్వ్ స్థానంలో బీజేపీ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. గతంలో బీజేపీ మద్దతుతో గెలిచిన నాయకులను అధికార పార్టీ ప్రలోభాలతో పార్టీలోకి తీసుకున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని అన్నారు. నారాయణపేట మున్సిపాలిటీ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అమృత పథకం కింద 34 కోట్ల రూపాయలు ఇచ్చిందని గుర్తు చేశారు. నారాయణపేట అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరవేయాలని, బీజేపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కమలం వికసింపజేసి వికసిత్ భారత్ సాధిద్దామని పిలుపునిచ్చారు. దాంట్లో 12 అంటే 50% మహిళలు ఆల్ కేటగిరీస్లో, అన్రిజర్వ్డ్ కానీ, ఎస్సీ కేటగిరీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఆల్ కేటగిరీలో 50% విమెన్ ఉన్నారు. సో ఈరోజు ఈ యొక్క 24 వార్డులకు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రకటించి నామినేషన్లు వేయడం జరిగింది. ఆ ప్రకటించిన అభ్యర్థుల లిస్టు మీకు అధ్యక్షుల ద్వారా తర్వాత మీకు అందజేయడం జరుగుతుంది. మా 24 వార్డులలో అన్రిజర్వ్డ్ 12 అయితే ఈరోజు అన్రిజర్వ్డ్కి ఓన్లీ ఒకే సీట్ ఇవ్వడం జరిగింది మనం నారాయణపేట మున్సిపాలిటీలో. మిగతా 15 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ కూడా 3, అంటే అది కూడా బీసీల కేటగిరీలోకి వస్తుంది. 18 3 మైనార్టీలకు ఇచ్చినాము. 15 3 18 స్థానాలను బీసీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీస్లో 3 స్థానాలు ఈరోజు ఇక్కడ మనకు అలా అంటే 3 స్థానాలు రిజర్వ్ అయితే 4 స్థానాలను ఎస్సీలకు ఇచ్చినాం మనము. భారతీయ జనతా పార్టీ 4గురిని మరి ఒక సీటు ఎక్కువగానే ఇక్కడ ఎస్సీలకు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎస్టీ సీటు ఒకటి ఎస్టీలకు ఇవ్వడం జరిగింది. మరి అన్రిజర్వ్డ్కి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నారాయణపేట మున్సిపాలిటీలో అందరి నామినేషన్లు కూడా ఇవాళ ఎవరైతే పార్టీ నిర్ణయం చేసినటువంటి అభ్యర్థులు అందరూ ఉన్నారో మరి అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు మరి ఈరోజు వేసిన అంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకెవరెవరు వద్దరు ఉండొచ్చు, వాళ్ళు వేసి వస్తున్నారు వాళ్ళు కూడా కొద్దిసేపట్లో. సో నేను నారాయణపేట పట్టణ ప్రజల్ని కోరుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మేము పోటీకి పెట్టినటువంటి మున్సిపాలిటీ కౌన్సిల్ అభ్యర్థులందరినీ కూడా భారీ మెజార్టీతో మీరు గెలిపించి నారాయణపేట మున్సిపాలిటీ పైన భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరవేయడానికి మీరందరూ కూడా ఆశీర్వదించండి అని చెప్పి ఈ సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా మీడియా ద్వారా. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నారాయణపేటలో గతంలో ఒకసారి అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అప్పుడున్నటువంటి అధికార పార్టీ వారిని వారి పార్టీలో చేర్చుకోవడం వల్ల మున్సిపల్ చైర్మన్ని, భారతీయ జనతా పార్టీ చైర్మన్ని ఆ రోజు రూలింగ్ పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వస్తేనే అభివృద్ధి అవుతుంది అనేటువంటి విధంగా ఆ రోజు గెలిచినటువంటి అందరినీ కూడా వాళ్ళ పార్టీలో చేసుకునేటువంటి ప్రయత్నాలు చేసి కొందరు చైర్మన్ అని పార్టీలో చేసుకున్నారు. అట్లే నారాయణపేట మున్సిపల్ చైర్మన్ కూడా ఆ రోజు గెలిచినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ప్రజలు ఆశీర్వదించినప్పటికీ కూడా ఇక్కడ పార్టీ రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ వారిని వారి పార్టీలో చేర్చుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇక్కడ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నారాయణపేట పట్టణ ప్రజల్ని. ఆనాడు ఇక్కడ రూలింగ్ పార్టీ ఉంది, ఇక్కడ ఎవరు లేరు, ఏమో అభివృద్ధి వాళ్ళే చేస్తామంటున్నటువంటి ఒక అపోహతోన చైర్మన్లు కూడా మున్సిపాలిటీకి అనేకమైన హామీలు ఇచ్చడం, వాళ్ళతోనే ఉంటేనే అవుతుందేమో, మేము మళ్ళీ ఎట్లా అనేటటువంటి ఒక ఆందోళన వాళ్ళు చేసినటువంటి భయాలకు గురై వారు కొందరు పార్టీలు మారింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది. ఈరోజు మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ద్వారానే ఈరోజు మున్సిపాలిటీలో అభివృద్ధి జరుగుతూ ఉంది. అమృత్ పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీ కూడా నిధులు వచ్చినట్టుగానే నారాయణపేట మున్సిపాలిటీకి కూడా అమృత్ పథకం ద్వారా 28. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేటితో ముగిసిన నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ. ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల చివరి రోజు నామినేషన్ దాఖలు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ డి జానకి. మున్సిపల్ ఎన్నికలను పగడ్బందీగా నిర్వహించాలి. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.